నమస్తే, నేను సిరి. జాన్ 10th ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే అందరూ ఎదురు చూసినట్టుగానే జాన్ 10th వచ్చేసింది. సో గేమ్ చేంజర్ కూడా వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది, అసలు ఎలాంటిది అంటే రామ్ చరణ్ గారు అందులో ఒకటి అన్ప్రెడిక్టబుల్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనే అంశాన్ని అంటే రివ్యూని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, సినిమా చూసారా సార్? గేమ్ చేంజర్ చూసాం సార్. ఎలా అనిపించింది సార్? యావరేజ్గా అనిపించింది సార్. మొదట్లోనే మీరు అలా అడిగితే అలాగే చెప్తాను. ఎలా అనిపించింది మీరు రివ్యూ అడిగితే రివ్యూ చెప్తాను. అసలు అదే సార్, అంటే రివ్యూ అంటే ఫ్యాన్స్ అంటే చాలా వెయిట్ చేశారు. ఎందుకంటే RRR తర్వాత వచ్చిన ఆచార్య గెస్ట్ రోల్ చేసిన కూడా సినిమా అంత ఆడలేదు. కానీ అందరి హోప్స్ ఏంటంటే ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి గారి హోప్స్ కూడా దీని మీద చాలా వరకు పెట్టుకున్నట్టు చాలా సందర్భాలుగా చెప్పిన మనం చూసాం వీడియోస్ కూడా. సో ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని కూడా చాలా మంది మాట్లాడడం మనం చూసాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం మనం చూసాం ఈ సినిమా గురించి. సో అలాంటి సినిమా ఫ్యాన్స్ కి పండగ లాంటిది. జాన్ 10th ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్న క్రమంలో జాన్ 10th వచ్చేసింది, గేమ్ చేంజర్ కూడా వచ్చేసింది. సో ఆ సినిమా గురించి మీరు ఎలా అంటే చూసిన తర్వాత మీకు వచ్చిన అనుభూతి ఏంటి అసలు? గేమ్ చేంజర్ సో అంటే చాలా ఊహించుకొని వెళ్ళిన వాళ్ళకి మాత్రం కొంత డిసప్పాయింట్మెంట్ కలుగుతుందని చెప్పాలి. అందులో ఒక విలన్ తోటి హీరో ఒక డైలాగ్ చెప్తాడు, ఐ ఆమ్ అన్ప్రెడిక్టబుల్ అని. కానీ నాకైతే ప్రెడిక్టబుల్గానే అనిపించాడు. ఇక్కడ మనం చూపించినట్టు ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఈజీగా ఊహించే విధంగానే ఉంది. సో అందులో అన్ప్రెడిక్టబుల్ అన్నప్పుడు మనకి చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా రావాలి. అలాంటివి కనిపించలేదు. మనం ఏదైతే ఊహించామో యాక్చువల్గా ఒకరోజు ముందుగానే ఈ సినిమా కథ ఎలా ఉంటుందని ఏదైతే ఊహించామో అలాగే సినిమా ఉంది. కాకపోతే ఆ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ సంహౌ బెటర్గా ఉందని చెప్పాలి. తండ్రి క్యారెక్టర్ అప్పన్న అనే క్యారెక్టర్, ఆయన భార్య పార్వతి, ఈ పాత్రల్ని కొంతవరకు బాగానే డిజైన్ చేశారని చెప్పాలి. అక్కడ కూడా ఒక తప్పుగా అనిపించింది నాకు. ప్రధానంగా అప్పన్న క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఒక తప్పుగా ఉంది. అలాగే పార్వతి పాత్రకు సంబంధించి కూడా ఒక అనవసరమైనటువంటి అంశాన్ని ఆ క్యారెక్టర్కి పెట్టారు. అది అవసరం లేదు, నిజానికి కథకి అవసరంలా. మరి అట్లా ఎందుకు పెట్టారు ఏంటి అనేది అది కొంచెం ఆ స్క్రీన్ ప్లేలో కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమాలో ఒక సైడ్ సత్యం అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, సునీల్ చేశాడు. కలెక్టర్ ఆఫీస్లో బంట్రోత్ అతను ఏంటంటే స్ట్రైట్గా నడవడు, సైడ్కి నడుస్తూ పోతుంటాడు. ముఖం ఎలా ఉంటుంది, పక్కకి ఎలా తిరిగిపోతుంటాడు, అంటే మామూలుగా ఇలా 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 నడుస్తుంటాడు అనమాట. స్ట్రైట్గా చూడడు. సో మేము స్ట్రైట్గా చూడాలంటే మళ్ళీ తిరగాలి, పక్కకు తిరగాలి. అలాంటి క్యారెక్టర్ అది. సినిమా అంతా అదే. మరి అది ఆ క్యారెక్టర్ ఒకటే పెడితే బాగోదు అని చెప్పేసి అనుకున్నాడేమో. ఇంకో పాత్ర కూడా అలాంటిదే పెట్టాడు, అంటే తల అలాగే పక్కకు తిరిగిపోద్ది అనమాట. దురదృష్టవశాత్తు ఆ క్యారెక్టరు పార్వతి క్యారెక్టర్ అయింది. సో అది మరి ఈ సైడ్ సత్యం అనే క్యారెక్టర్ అయితే తెలిసిపోతుంది. అతను చెప్తాడు ఎందుకు అలా అయ్యాడో కూడా చెప్తాడు. దానికి ఒక పర్పస్ కనిపిస్తుంది. సినిమా అంతా అదే ఉంటుంది. కాబట్టి ఈ క్యారెక్టర్కి అలా పెట్టడం అనేది ఏ ప్రయోజనం ఆశించి పెట్టాడు అనేది అర్థం కాదు మనకి. అలా ఒక అనవసరపు విషయాన్ని పెట్టినట్టుంది. ఇది స్క్రీన్ ప్లేలో ప్రతిదానికి కూడా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకునేటప్పుడు స్క్రీన్ ప్లేలో కూడా దానికి సంబంధించినటువంటి ప్రయోజనం కూడా మనం కల్పించాలి ఆ పాత్రకి. అది మిస్ అయిందని చెప్పాలి. అలాగే అప్పన్న పాత్ర సంబంధించి ఆయనకి నత్తి పెట్టారు. మన ఈ మధ్యకాలంలో ఎందుకనో డైరెక్టర్స్ ఏదో ఒక లోపం పెట్టాలి అన్నట్టు పెడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే రంగస్థలంలో అది చాలా న్యాచురల్గా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ప్లస్ అయింది. రంగస్థలంలో అలా ఉండటం, వినికిడి శక్తి లేకపోవటం అనేది, ఆ వినికిడి లోపం అనేది హీరోకి ఒక ప్లస్ పాయింట్ లాగా అవుతుంది. మనం చూసినప్పుడు ఆ పాత్ర మీద మనం ఓన్ చేసుకోవడానికి కూడా అది ఉపయోగపడింది. అన్నని దానివల్ల కాపాడుకోలేకపోతాడు ఒక సందర్భంలో. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఎందుకు పెట్టారు, తను అప్పటికే ఒక నాయకుడిగా రైతుల మధ్య నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యక్తి. రైతులని కాదు, అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంటుంది,
మైనింగ్ జరుగుతుంటే మొత్తం అంతా కూడా ఊరికంతా కూడా నాశనం అవుతుందనే ఉద్దేశంతో ఆ మైనింగ్ తీసేయాలని చెప్పేసి ఒక పోరాటం చేస్తాడు, అందులో విజయం సాధిస్తాడు. అలాంటి వ్యక్తి ఒక నాయకుడిలాగా అందరూ గుర్తించినటువంటి వ్యక్తి తనకి ఆ లోపం వల్ల వేరే వాళ్ళకి తను కావాలనుకున్నదాన్ని వేరే వాళ్ళకి జనం ఏదైతే అనుకుంటారో ఇతని నుంచి అలా కాకుండా అతను ఇంకొకరి ధారాదత్తం చేస్తాడు. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది స్క్రీన్ ప్లేలో. సరే, ఇతను క్యారెక్టర్కి వచ్చేటప్పటికి కొడుకు క్యారెక్టర్ తను, కానీ వాళ్ళకి ఎక్కడ దొరికాడు ఏంటి ఇవన్నీ కూడా అసలు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి సినిమాలో, ఎక్కడ చూపించాలి. కొంచెం ఇది అక్కడ మన రచ్చ సినిమా సీన్ లాగా అనిపిస్తుంది సార్, ఎందుకంటే అక్కడ కూడా తను వేరే వాళ్ళ దగ్గర పెరగడం జరుగుతుంది. అవును, పెరిగినా అది చూపిస్తారు వాళ్ళకి ఎలా అక్కడ దొరికాడు. ఇక్కడ అది అసలు ఏమీ చూపించాల, మనమే ఊహించుకోవాలి. పలానా వీళ్ళకి దొరికాడు, ఎక్కడో దొరికాడు, వాళ్ళు తెచ్చి పెంచుకున్నారు అని చెప్పేసి మనం అనుకోవాలి. అలాగే అతను మొదట ఐపీఎస్ అయ్యి తర్వాత ఐఏఎస్ అవుతాడు, తర్వాత ఆల్ ఆఫ్ సడన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా అయిపోతాడు. ఇది అన్ప్రెడిక్టబుల్ అయినటువంటి ఈ కథలో ఒక భాగం అనుకోవాలి. ఇలాంటి సినిమాల్లోనే సాధ్యం అనుకోవాలి. మరి ఇది రాసింది కార్తీక్ సుబ్బరాజ్, ఈ స్టోరీ రాసింది. తను కూడా ఒక డైరెక్టరే, ఒక సెన్సిబుల్ డైరెక్టరే. అతను ఆల్రెడీ ఒక సస్పెన్షన్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు మళ్ళీ సెంట్రల్ ఒక కమిటీ వాళ్ళు, దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇతను రివోక్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవడం నేరుగా ఎలా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా డ్యూటీలు ఇచ్చేస్తారు. సో అంటే ఇది సినిమాలో మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయాలుగా మనం అనుకోవాలి. ఇలాంటి కొన్ని ఈ స్క్రీన్ ప్లేలో దొరికినటువంటి లోపాలు ఈ సినిమాని కొంచెం బాగా వేగవంతంగా, ఎప్పుడైతే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంటుందో అప్పుడే మనకు పరుగులు పెడుతూ ఉంటుంది సినిమా. ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి ఆ హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ మధ్య ఆ లవ్ ట్రాక్ని ఎస్టాబ్లిష్ చేయడంతో దాంతో సరిపోతుంది మనకి. అవి కూడా అంత ఇదిగా ఆసక్తికరంగా అనిపించవు. అంటే ఇతను యాంగర్ మేనేజ్మెంట్ అనే దాంతో బాధపడుతూ ఉంటాడు రామ్నందన్. సో దాన్ని కంట్రోల్ పాయింట్గా దీపిక అనే క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ని అమ్మాయి కియారా అద్వానీ చేసింది, చక్కగా చేసింది. గ్లామర్ పరంగా ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేదు. పాటలోనే కాస్త ఎబ్బెట్టుగా, ఆ డ్రెస్సింగ్ వల్ల కాస్ట్యూమ్స్ వల్ల కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎక్స్పోజింగ్ నేను అంటాము అది కొంచెం నాకు, అంటే ఆమె క్యారెక్టర్కి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేయాలి. ఆమె ఒక హుందా, ఒక డాక్టర్. ఆమె ఒక డాక్టర్ని నువ్వు పాటల్లో అయినా సరే అలా కొరచ దుస్తుల్లో చూపించడం అనేది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మన ఊహాలోకంలో పాడుకోవచ్చు, అయినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ ఆ వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఆ కాస్ట్యూమ్స్ కూడా పాటల్లో అయినా సరే డిజైన్ చేయాలి, డ్యూయట్స్ అయినా సరే దానికి తగ్గట్టు డిజైన్ చేయాలి. ఇలాంటివి అంటే శంకర్ మామూలుగా అయితే చాలా అన్ని డీటెయిలింగ్ ఉంటుంది ఆయనది. చిన్న చిన్న మైల్యూట్ అంశాలు కూడా ఆయన చాలా జాగ్రత్త చూస్తాడు. అవి ఈ సినిమాలో కనిపించలా. సో శంకర్ తన పట్టును కోల్పోతున్నాడు డైరెక్షన్ మీద, స్క్రీన్ ప్లే మీద అనే అభిప్రాయాన్ని ఈ సినిమా కనిపించింది. సో హీరోకి విలన్కి మధ్య ఎస్జే సూర్య, సో మోపిదేవి బొబ్బిలి అనే అతను టార్గెట్ ముఖ్యమంత్రి కావటం, దానికోసం ఇన్ని అరాచకాలంగా చేస్తాడు, ఎటువంటి పాడు పనైనా చేస్తాడు, ఎలాంటి అవినీతికైనా పాల్పడతాడు. అతనికి హీరోకి మధ్య వచ్చేటువంటి సన్నివేశాల్లో ఆ డైలాగ్స్ మాత్రం నన్ను ఆకట్టుకున్నాయి. సాయి మాధవ్ బుర్రా, సో తన రచయితగా ఈ సినిమాలో నాకు నచ్చిన అంశం ఏంటంటే డైలాగ్స్. రచయితగా సక్సెస్ అయ్యాడు అక్కడ, కానీ డైరెక్టర్ శంకర్ ఫెయిల్ అయ్యాడు. ద్విపాత్రలో అప్పన్నగా, అలాగే రామ్నందన్ క్యారెక్టర్లో రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశాడు, నో డౌట్. సో ఒక పర్ఫార్మర్గా అతను ఎలాంటి ఏంటి అంటే రంగస్థలం తర్వాత అతను ఒక పర్ఫార్మర్గా ఎలా ఎవాల్వ్ అయ్యాడో మనం చూసాం. దానికి ఈ సినిమా కొనసాగింపు అనిపిస్తుంది. అంజలికి చాలా మంచి పాత్ర లభించింది. సో ఆమె ఉన్నంతసేపు కూడా చాలా అంటే మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. సో ఒక మంచి నటిరాయేమే
అని అనిపించేటట్లు ఆమె కనిపిస్తుంది. ప్రతి నాయకుడిగా ఎస్జే సూర్య ఎప్పటిలాగానే తనకి చాలా అలవాటైన రీతిలో ఈజీగా చేసేస్తాడు ఆ క్యారెక్టర్లో, బొబ్బిలి మోపిదేవి అనే క్యారెక్టర్లో. ఆయనకు ముందు సీఎంగా మోపిదేవి సత్యమూర్తి అనే క్యారెక్టర్లో శ్రీకాంత్ కొత్తగా కనిపించాడు ఈ సినిమాలో. బాల్ హెడ్ తో చేశారని చెప్పేసి. అవును, అంటే యంగ్గా ఉన్నప్పుడు మామూలుగా ఉంటాడు, వయసుతో పాటు జుట్టు రాలిపోతుంది అన్నట్టు అక్కడ అది కనిపించింది ఆ క్యారెక్టర్లో. సో అతను వయసు మళ్ళాక ఆ జుట్టు రాలిపోతుంది, మధ్యలో జుట్టు, అది కొత్తగా కనిపించాడు, తను బాగా చేశాడు. అందరూ కూడా నటుల పరంగా చూసుకున్నప్పుడు అందరూ కూడా బాగానే చేశారు. ఎవరికి కూడా వీళ్ళు తక్కువ చేశారు అంటానికి లేదు. జయరామ్ కానివ్వండి, సో అంటే శ్రీకాంత్ ఇద్దరు కొడుకులు కాదు, అంటే సొంత కొడుకులు కాదు, ఇద్దరు పెంచుకున్న కొడుకులు ఇద్దరు కూడా, జయరామ్, ఎస్జే సూర్య, వీళ్ళిద్దరూ యాక్చువల్గా రాజీవ్ కనకాల పోషించినటువంటి ముకుందం అనే క్యారెక్టర్ ఆ కొడుకులు అనమాట. సో అతను ముకుందం అనే అతను అప్పన్నకి ఒక ముఖ్య సహాయకుడిగా ఉంటాడు. సో ఆ తర్వాత వాళ్ళు ఎలా వెన్నుపోట్లు పొలిచాడు ఏంటి అనేది సినిమాలో ఒక భాగం. ఈ సత్యమూర్తి కానీ ఈ ముకుందం కానీ కలిసి ఏం చేశారు అప్పని అనేది మనం సినిమాలో చూడాలి. టెక్నికల్గా ఉన్నప్పుడు టెక్నికల్గా చాలా బాగా అనిపించింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ ఎమోషనల్ సన్నివేశాల్లో కానివ్వండి, మిగతా అన్ని చోట్ల కానివ్వండి బాగుంది. పైగా అక్కడ ఆ 20-25 మినిట్స్ ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అక్కడ మరింత ఎఫెక్టివ్గా ఆయన బాగా స్కోర్ చేశాడనే చెప్పాలి. తిరునావుకరసు సినిమాటోగ్రఫీ అది కూడా బ్రిలియంట్గానే ఉంది. సో ఎడిటింగ్ వచ్చేటప్పటికే కొంచెం ఈ స్క్రీన్ ప్లేలో ఉన్నటువంటి లోపాలని ఎడిటర్ కూడా సరిదిద్దలేకపోయాడు. టెక్నికల్గా ఓకే, ఎడిటింగ్ పక్కన పెడితే మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది, ఆ యాంబియన్స్ అంతా బాగుంది. పాటల్లో కూడా ఆయన మార్పు కనిపిస్తుంది, సెట్లు కనపడతాయి కదా కలర్ఫుల్గా, అదంతా కూడా అక్కడ శంకర్ మార్పు మనకు కనిపిస్తుంది. కానీ బట్ కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో అతను కొంచెం దారి తప్పినట్టుగా, అతను తన పట్టు కోల్పోయినట్టుగా నాకు అయితే అనిపించింది. శంకర్ తను మరోసారి తాను చెక్ చేసుకొని, ఎందుకంటే ఇండియన్ 2 చూసిన తర్వాత మనకి ఇది శంకర్ చేసిన సినిమానా అని చెప్పి చాలా ఒక షాక్కు గురయ్యాం. ఇది అంత బ్యాడ్ సినిమా కాదు, అంటే మనం మామూలుగా చెప్తాం కదా నాట్ బ్యాడ్ అంటాం కదా, అలాంటి సినిమా. కాకపోతే సినిమాలో హీరో చెప్పినట్టు ఇది అన్ప్రెడిక్టబుల్ అయితే కాదు, ప్రెడిక్టబుల్. మనం ఊహించగలం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఊహించగలం. కొన్ని డీటెయిలింగ్ విషయంలో అతను మిస్ అయిపోయాడు స్క్రీన్ ప్లేలో. అవి కూడా ఉన్నట్లయితే ఇంకా సినిమా ఇంకా ఇప్పుడు వచ్చిన దానికంటే కూడా బెటర్గా వచ్చి ఉండేది. నేను అనుకోవటం ఏంటంటే టెక్నికల్గా తమన్ అతను టాప్ క్లాస్ అని చెప్పాలి. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే రామ్ చరణ్, అంజలి ఇద్దరు కూడా టాప్గా పర్ఫామ్ చేశారు. ఈవెన్ ఆ అమ్మాయి కూడా కేఆర్ అద్వానీ కూడా మరీ పాటల వరకే పరిమితం కాకుండా కొంత ఫస్ట్ హాఫ్లో కొంత ఆమెకి స్పేస్ ఇచ్చారు. ఆ అమ్మాయి కూడా చక్కగా చేసింది. మిగతా వాళ్ళందరూ కూడా అందరూ పేరు పొందిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళందరూ కూడా తమ పాత్రలో రాణించారు. సో ప్లస్ పాయింట్గా చెప్పాలనుకున్నప్పుడు రామ్ చరణ్, అంజలి, అలాగే ఎస్జే సూర్య విలని, ఇవి పర్ఫార్మెన్స్ పరంగా ప్లస్. టెక్నికల్గా నేను చెప్పినట్టు సినిమాటోగ్రఫీ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, తర్వాత సినిమాటోగ్రఫీ. అంటే ఓవరాల్ గా మీరు ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటారు? నేను 2.5 ఈ సినిమాకి 2.5 ఇస్తాను. అది నాకైతే అనిపించింది అది. సో అంటే నేను చూసినప్పుడు ఇది ఇంకా బాగా తీయగలిగి ఉండొచ్చు, ఇంకా తీసి ఉండవచ్చు. నాకు కొన్ని ఆ తప్పులు ఏవైతే నేను స్క్రీన్ ప్లేలో చెప్పాను కదా, ఇవి అనవసరమైన విషయాలు పెట్టారు, కొన్ని అవసరమైనవి పెట్టలేదు. సో అది నాకు కనిపించింది స్క్రీన్ ప్లేలో. సో అది కనుక లేకుండా ఉన్నట్లయితే ఇంకా మెరుగ్గా చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. రైట్ సార్. సో ఓవరాల్గా మీరు ఇచ్చేది అయితే 2.5 అండ్ సినిమా వచ్చేసి మిమ్మల్ని అయితే మీ పర్సనల్గా అయితే కొంత అది ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో అది కొంచెం బాగుండేది అండ్ శంకర్ గారి మార్క్ కొంచెం తగ్గింది అని కనిపిస్తుంది. సో రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.